ఇక్కడ కనపడుతుండగా ఎంత దారుణం జరిగిందంటే ఈయనకు వీళ్ళ భార్యకు జ్వరం వచ్చిందని హాస్పిటల్కి తీసుకెళ్తే 4-5 గంటలు ట్రీట్మెంట్ చేసి సెలాన్లో ఏం ఎక్కించారు పాపం వాళ్ళ భార్య చనిపోయింది జ్వరం వచ్చిందని చెప్పి. లాస్ట్ టైం ఇంతకుముందుకు ఒక కేసు విన్నా నేను. ఏమని తెలుసా, దగ్గు ఎక్కువ వస్తుంది ప్రైవేట్ హాస్పిటల్కి పోతే లేదా నీకు లివర్ ఇన్ఫెక్షన్ అయిందని చెప్పి 40-50 వేల బిల్లు వేసి వాళ్ళు లివర్ టెస్ట్ ఆ టెస్ట్ ఈ టెస్ట్ యూరిన్ టెస్ట్ అన్ని టెస్టులు చేసి 40-50 వేల బిల్లు వేసి ఏం కాల నీకు జ్వరంతో పాటు దగ్గు వచ్చింది అని దగ్గు సిరప్ ఇచ్చి పంపించారంట 40-50 వేల బిల్లు వేసి. ఎంత దారుణంగా తయారయ్యారంటే ఈ ప్రైవేటు హాస్పిటళ్ళు. మరి ఇంత గవర్నమెంట్ ఇంత తెలిసి కూడా ఎందుకు ఇంత ఫ్రీ విచ్చడేలిగా వీళ్ళకు పర్మిషన్లు ఇచ్చి ఇన్ని హాస్పిటల్ ఎందుకు నాకు అర్థం కాదు. ఒక గల్లీలో చూస్తే 4-5 ప్రైవేట్ హాస్పిటల్ ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ మొడగొడుతారు గవర్నమెంట్ వాళ్ళు. ప్రైవేట్ వానికి ఏమో కాంట్రాక్ట్ ఇచ్చారు, వాడు పెద్ద పెద్ద బిల్డింగ్ కడతాడు, వాడు జీతాలు ఇవ్వలేక మనం పోగానే లేదా నీకు బాడీ మొత్తం టెస్ట్ చేయాలి ఆ టెస్ట్ చేయాలి లక్షలు గుంచాడు. ఈ గవర్నమెంట్ హాస్పిటల్ మంచిగా చేస్తే ఈ ప్రజలంతా గవర్నమెంట్ హాస్పిటల్ పోతారు కదా, అట్లా అయ్యారు గవర్నమెంట్ వాళ్ళు. ఈ ప్రైవేట్ వాళ్ళకు వాళ్ళ దగ్గర డబ్బులు తెగిపోయి వాళ్ళకి పర్మిషన్ ఇస్తారు, వాళ్ళు విచ్చడు బిల్లు వేస్తారు. మంచిగా దగ్గు వస్తే 40-50 వేలు. పాప ఆమె జ్వరం వచ్చిందని చెప్పి ఆమె వెళ్తే ఆమె చచ్చిపోయింది. ఇప్పుడు ఎంత దారుణం తెలుసు అది. నీ అమ్మ నిజంగా ఈ సిస్టమ్ మీద చెయ్యి అమ్మ. సిస్టమ్ అంటే విరక్తి చెయ్యి అమ్మ. ఏం సిస్టమ్ రా ఆయన, బయట ఏ కంట్రీలో ఉండదు ఇట్లాంటి దరిద్రం. మన కంట్రీలో మన దగ్గరనే ఉంటుంది ఇది. అమ్మ ఏం మనుషులు అయినా ఇప్పటికైనా మారరు, ఇప్పటికైనా ఆ లైసెన్స్ క్యాన్సిల్ చేయరు, ఇంకా చూస్తుంటారు, ఇంకా మంది చచ్చిపోవాలి కదా. ఏం దారుణం రా ఆయన ఇది.